నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన కుశాగ్ర బుద్ధి అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ సాహితీ స్రవంతి కథకి నీరాజనం పోటీలో బహుమతి పొంది సాహితీ స్రవంతి మాసపత్రికలో నవంబర్ 2011లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. తెల్లవారుజామున 4 గంటలైంది. డోర్ బెల్ మోగింది. లేచి తలుపు తీశాను. ఎదురుగా వాచ్మెన్. అమ్మా, రాజారావు సార్ పోయారట అన్నాడు. బిల్డింగుకి మా వారు ప్రెసిడెంటు. ఈ సందడి విని లేచి వచ్చేశారు. మరొకసారి ఆ విషయమే ఆయనతో చెప్పాడు వాచ్మెన్. సరే, నువ్వు వెళ్ళి నలుగురికి చెప్పు, నేను వస్తున్నా అన్నారు ఆయన. 10 నిమిషాల్లోనే అందరికీ తెలిసిపోయింది ఈ వార్త. అందరూ కింద సెల్లార్లోకి వెళ్ళారు. మరి కాసేపట్లో బాడీ తీసుకొస్తారు కాబట్టి కింద కొన్ని కార్లు తీయించి బయట పెట్టించారు. 7 కాకముందే అంబులెన్స్ వచ్చేసింది. అందులో బాడీ వచ్చేసింది. వెంట కుటుంబ సభ్యులు. రాజారావు గారికి వయసు ఏమంతలేదు. ఇంకా 50 నిండలేదు. లివర్ పాడైపోయింది. 6 నెలల క్రితం పరిస్థితి చేజారిపోయిందని తెలిసింది. మరీ 2 నెలల నుంచి హాస్పిటల్కి వెళ్ళను రాను. ఆయన చిన్నవాడే కాబట్టి అక్కడి పరిస్థితి అంతా అయోమయంగా ఉంది. పక్షిలా ఏడుస్తున్న భార్య, 80 ఏళ్ల తండ్రి, 70 ఏళ్ల తల్లి. ఎటుపోయి ఎటొస్తుందనని తొందరపడి ఓ జందెం పోగు వేయించిన 15 ఏళ్ల కొడుకు, 18 ఏళ్ల కూతురు. మిగిలిన వారంతా బంధువులే, బయట వాళ్లే. పోయినవాడు పోయాడు. మిగిలిన కార్యక్రమం నడవాలిగా. కాసేపు చూసి బిల్డింగ్ వాళ్లే లేచారు. బంధువుల్ని అడిగితే, అవునవును, ఊళ్ళ నుంచి రావాల్సిన వాళ్ళు ఎవరూ లేరు, కానిచ్చేయాలి అన్నారే కానీ ఎవ్వరూ కదలలేదు. బిల్డింగ్ సెక్రటరీ గారి తండ్రి ఈ మధ్యనే పోయారు. అప్పుడు కార్యక్రమం జరిపించిన జగన్నాథం నెంబర్ ఉంది ఆయన డైరీలో. మీరు ఆయనతో మాట్లాడండి అన్నారు. ఫోన్ చేస్తే ఆయన అప్పుడు వేరే పనిలో ఉన్నాడట. మా వాళ్ళని పంపిస్తాను అన్నాడట. ఆడవాళ్ళం కాసిన కాఫీ తెచ్చి అక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చాము. వాళ్ళకి ధైర్యం చెప్తూ అక్కడే కూర్చున్నాము. ఓ పాత బజాజ్ స్కూటర్ వచ్చి గేటు దగ్గర ఆగింది. 17 ఏళ్ల కుర్రాడు నడుపుతున్నాడు. వెనకాల 14 ఏళ్ల కుర్రాడు కూర్చుని ఉన్నాడు. ఇద్దరూ నీరు కావి పట్టిన పంచె, నలిగిన షర్టు, భుజం మీద తుండుగుడ్డ ధరించి ఉన్నారు. ఎవరండి ఫోన్ చేసింది? మమ్మల్ని జగన్నాథం గారు పంపించారు. మేము వారి కొడుకులం అన్నాడు చిన్న కుర్రాడు. యగాదిగా అతని వంక చూశారు అందరూ. నీ పేరేమిటబ్బాయి అని అడిగారు ఓ పెద్దాయన. బాలకృష్ణ అండి అన్నాడు అతను. చూడు నాయనా, ఇదేం వాహన పూజ, పుణ్యహవచనం కాదు. ఇలాంటి పనులకు కాస్త వయసు, అనుభవం ఉన్న వాళ్ళని పంపించాలి కానీ పసివాళ్ళని పంపిస్తారటయ్యా అన్నాడు ఆయన. బాబుగారు, నా వయసు 14 ఏళ్ళు. మామూలుగా అయితే అన్ని పెళ్లిళ్ళు చేయించాము, ఇన్ని శుభకార్యాలు చేయించామని గర్వంగా చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి కార్యక్రమంలో అటువంటి మాటలు చెప్పటం భావ్యం కాదు కాబట్టి చెప్పను. కానీ నాకు మంచి అనుభవమే ఉంది. మరి నాన్నగారు వేరే చోటుకి వెళ్ళారు. ఇడుగో మా అన్నయ్య కూడా వచ్చాడుగా అన్నాడు. అవటానికి అన్నయ్య అయినా ఆ ఇంకో కుర్రాడు తమ్ముడు ముందర ఆశగానే ఉన్నాడు. చెప్పండి సార్, ఎప్పుడు పోయారు అడిగాడు బాలకృష్ణ. తెల్లవారుజామున 3ంటికి చెప్పారు ఎవరు. ఆషాఢ మాసం, మంగళవారం, అమావాస్య. అబ్బో, చాలా తతంగా ఉంది. మరేమిటి, ఎవరైనా రావాలా? వీరికి కుమారులున్నారా? ఉపనయనం అయిందా అబ్బాయికి అంటూ నేరుగా రంగంలోకి దిగిపోయాడు బాలకృష్ణ. అది కాదబ్బాయి, ఎంత తీసుకుంటారేమిటి, ఆ విషయాలు మాట్లాడాలి కదా అన్నాడు చుట్టాల్లోని ఓ పెద్ద మనిషి. అవన్నీ సాయంత్రం నాన్నగారు వచ్చి మాట్లాడతారు అన్నాడు ఆ కుర్రాడు. అదేట్లా, ముందే ఓ మాట అనుకోవాలి, లేకపోతే తర్వాత పేచీలు వస్తాయి అన్నాడు ఆయన. చూడండి బాబుగారు, మేము అడిగినంత మీరివ్వరు, మీరిచ్చిందే మేము పుచ్చుకోము. మేము ఓ మాట అంటాము, మీరో మాట అంటారు. ఎక్కడో ఓ దగ్గర సెటిల్ అయిపోతాము, అంతే కదా. కాదు కూడదు అంటారా? చెప్పండి, నేను వెళ్ళిపోతాను. మీకు మరో నెంబర్ ఇస్తా, వారిని పిలిపించుకోండి అన్నాడు. బంధువులు, బిల్డింగ్ వారు మొహమొహాలు చూసుకున్నారు. జగన్నాథం పేచి పెట్టే మనిషి కాదులేండి, కానివ్వండి హామీ ఇచ్చాడు సెక్రటరీ గారు. సరే, అలాగే కానివ్వండి అన్నారు వాళ్ళు. బాలకృష్ణ సెల్ ఫోన్ తీసి టకటకా నెంబర్లు నొక్కి ఎవరెవరికో పనులు పురమాయిస్తున్నాడు. మరో డొక్కు మోపిడి మీద 2 నడివేసి వాళ్ళు వచ్చారు. వచ్చారా? మీకోసమే చూస్తున్నా.
వారి దగ్గర డబ్బు తీసుకుని వెళ్ళి సామాన్లు పట్టరండి అనేసి. సార్, వీరికి 1000 రూపాయలు ఇవ్వండి, మరొక 4-5 వేలు సిద్ధంగా ఉంచుకోండి అని చెప్పాడు. నాన్న, పోయిన ఆయనకి తండ్రి జీవించే ఉన్నారు, ఏం చేయించాలి అని తండ్రిని ఫోన్లో అడిగాడు. సార్, వాహకుల విషయం ఏమిటి? మీ వాళ్ళు పడతారా లేకపోతే పిలిపించమంటారా? బన్సీలాల్పేట, అంబర్పేటలోనా? కరెంటు మిషన్లోనా, కట్టెలతో దహనమా అంటూ అష్టావధానం చేస్తున్న బాలకృష్ణను చూసి, అమ్మో, వీడు తాటాకు కాదు, తాళపత్ర గ్రంథం అనుకున్నాం అందరం. ఓ పక్క ఏర్పాట్లు జరుగుతున్నాయి, మరో పక్క కబురు తెలిసిన వారంతా వస్తున్నారు. పలకరింపులు, ఏడుపులు ఎక్కువయ్యాయి. ఒరే అన్నయ్య, నువ్వు బాడీ దగ్గరికి వెళ్ళి స్నానం ఏర్పాట్లు చూడు, మంత్రం అందుకో అని ఆర్డర్ వేశాడు బాలకృష్ణ. అన్నయ్య మూటగా కట్టిన శవం దగ్గరికి వెళ్ళి మూట కట్టిన దుప్పటి విప్పి కీచుమని అరిచాడు. అటు చూసిన అందరం అదిరిపడ్డాము. నీలం ప్లాస్టిక్ షీట్లో చుట్టారు బాడీని. దాని కిందంతా రక్తం, మొహమంతా రక్తం. కడుపులో తిప్పింది. ఏమాత్రం చెల్లించనిది బాలకృష్ణ ఒక్కడే. ఏమిటండి, యాక్సిడెంటా అని అడిగాడు. కాదు, లివర్ పాడైపోయింది చెప్పారెవరో. ఓ అలాగా, పాపం. డెత్ సర్టిఫికెట్ పక్కగా ఉందిగా, లేకపోతే శ్మశానంలో గొడవ చేస్తారు. ఏ హాస్పిటల్లో పోయారు? మరో ప్రశ్న. వాళ్ళు డెత్ సర్టిఫికెట్ ఇచ్చారంటే ఇక తిరుగులేదులేండి, ఏది నాకోసారి చూపించండి అన్నాడు. వెంటనే సర్టిఫికెట్ తెచ్చి చూపించారు. కరెక్ట్గానే ఉంది, ఓ 10 జిరాక్సులు తీయించి పెట్టుకోండి, ఒరిజినల్ జాగ్రత్త చెయ్యండి అనేసి అన్న వంక చూశాడు. ఆ అన్నగారు ఇంకా తేరుకోలేదు. ఒరే కృష్ణ, మరి నాకు అని నీళ్లు నములుతున్నాడు. బాలకృష్ణ అడ్డుకున్నాడు. నాకు తెలియదట్రా నీ సంగతి, శవం కూడా పద్ధతిగా ఉండాలి నీకు. కాస్త అటు ఇటు అయితే కళ్ళు తేలేస్తావు. ఈ వ్యవహారం నీ వల్ల కాదు కానీ నువ్వు వెళ్ళి ఆత్మబంధువు ఎక్కడుందో చూడు అని వేరే పని అప్పచెప్పి అతన్ని తోలేశాడు. షర్టు విప్పి పొందికగా ఓ మూల పెట్టి తుండుగుడ్డ నడుము కట్టుకున్నాడు. ఓసారి మిస్డ్ కాల్స్ చూసుకుని సెల్ పక్కన పెట్టాడు. అయ్యా, చూస్తున్నారుగా, స్నానం చేయించే పరిస్థితి కాదు, ఊరికే నీళ్లు చల్లాలి అని పెద్దవాళ్ళకు చెప్పాడు. ఏడుస్తున్న కొడుకు దగ్గరికి వెళ్ళాడు. అబ్బాయి గారు, మీరిక లేవాలి, గుండె రాయి చేసుకోండి, మరి మీ నాన్నగారిని శ్రద్ధగా పంపించాలి అని భుజం తట్టాడు. అమ్మా, పెద్దవారు ఎవరైనా ఇటు రండి, ఈయనకి కాస్త కాఫీ ఇవ్వండి, బోలెడంత పని ఉంది ముందర, కాఫీ తాగి స్నానం చేసి రండి బాబు మీరు అన్నాడు. శవం పక్కనే కూర్చుని ఏడుస్తున్న ఆడవాళ్లను, అమ్మా మీరు తప్పుకోవాలి, కాస్త పక్కగా కూర్చోండి, అయిపోయింది, ఇంకే ఉందమ్మా ఏడవటానికి, మనసు దిటవపరుచుకోండి అన్నాడు. ఇటువైపుకొచ్చి వెదురు బొంగులకు పాడి కడుతున్న వాళ్ళని అజమాయిషీ చేశాడు. ఓరి నీ మొహం సంతకెళ్ళా, ఇంకా అసలు బొగ్గులు ఎక్కువైరా, మరి గేటు దాటకుండానే నిప్పులు ఆరిపోతే ఎట్లా అని నిప్పు రాజేస్తున్న వాడిని మందలించాడు. అయ్యిందా అబ్బాయి గారు స్నానం, ఇలా రండి, ఇక్కడ కూర్చోండి అని కూర్చోబెట్టి ఓ పక్క తను కూర్చుని మంత్రం అందుకున్నాడు. కంగున కంచు గంటలా మోగుతోంది ఆ కంఠం. ఎక్కడా దాటవేయకుండా యథావిధిగా సాగిస్తున్నాడు. నోట్లో బియ్యం వేయించాడు, ప్రదక్షిణలు చేయించాడు. శవాన్ని వ్యాన్లో ఎక్కించారు. ఏడుపులు గగ్గోలుగా ఉంది. చూడండమ్మా, ఇదంతా కడిగించేయండి, ఈ చాప దుప్పటి ఇవన్నీ బయట పారేయించండి, ఇంట్లో దీపం పెట్టాలి. మరి భోజనాల మాట ఏమిటి? ఎవరైనా గుప్పిడు ఉడకేసే వాళ్ళు ఉన్నారా? లేకపోతే చెప్పండి, ఆ ఏర్పాట్లు చేస్తా, ఫోన్ చేస్తే వండి పట్టుకొస్తారు అని చెప్పేసి షర్టు వేసుకుని స్కూటర్ వెనక సీటు మీద కూర్చున్నాడు. అక్కడి నుంచి బయలుదేరగానే ఫోన్ చేస్తా, దీపం పెట్టి రెడీగా ఉంచండి, ఈ పూట కార్యక్రమం ఇంతే, సాయంత్రం నాన్నగారు వస్తారు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. నాకు చాలా బాధ కలిగింది. ఆ పిల్లాడి వయసు ఏమిటి, అతను చేస్తున్న పని ఏమిటి? హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకోవలసిన వయసులో అపరకర్మలు చేయటమా? ఆ పసివాడి బాల్యాన్ని హరించి వేస్తున్న జగన్నాథం మీద చాలా కోపం వచ్చింది. నిలబెట్టి కడిగేయాలనిపించింది. పోలీసులకు రిపోర్టు చేయాలనిపించింది. అలా చేసే ముందు ఈ వ్యవహారం అంతా బాల కార్మిక నిర్మూలన పరిధిలోకి వస్తుందా లేదా అనే సందేహం కలిగింది. ఒకరిద్దరిని అడిగాను, ఏమో మరి అని బుర్రగొక్కున్నారు. ఆ సాయంత్రం వాకింగ్ కానీ కిందకి దిగాను. బిల్డింగ్ చుట్టూ ఖాళీగానే ఉంటుంది. ఓ పక్కన 4-5 బెంచీలుంటాయి. వాకింగ్ చేసి అక్కడే కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అందరూ. ఆ బెంచీ మీద ఓ కొత్త మొహం కనిపించింది.
జీన్స్ ప్యాంటు, టీషర్టు, సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నాడు ఓ కుర్రాడు. ఎక్కడో చూసినట్లే ఉంది. ఎవరా అని పరిశీలించి చూస్తే అతడు బాలకృష్ణ. ఆహార్యం పూర్తిగా మారిపోయేసరికి గుర్తుపట్టలేకపోయాను వెంటనే. ఏమిటి బాబు ఇటొచ్చావు అని పలకరించా. గేమ్ ఆపేసి వినయంగా లేచి నిలబడ్డాడు. నాన్నగారు వచ్చారండి, వారితో మాట్లాడటానికి. ఆయనతో వచ్చా. ఆయనకు బీపీ ఉంది, ఒంటరిగా పంపించొద్దంటుంది అమ్మ అన్నాడు. నీకేమో నీ తండ్రి అంటే ఇంత ప్రేమాభిమానాలు, మీ నాన్నేమో నీకు ఎంతో అన్యాయం చేస్తున్నాడు అనుకున్నాను. ముందు ఈ అబ్బాయికి, ఆ తర్వాత జగన్నాథానికి బ్రెయిన్ వాష్ చేయాలి అనుకున్నా. నచ్చ చెప్పి చదువులో పెట్టిస్తే రాణిస్తాడు, జీవితంలో పైకొస్తాడు. ఈ శవదహనాలు, అస్థి నిమజ్జనాలు, వీటి నుంచి బయటపడతాడు అనుకున్నా. పక్కనున్న బెంచి మీద కూర్చున్నా. సంభాషణ ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. నువ్వేం చదువుకున్నావు బాలకృష్ణ అని అడిగా. 10th అమ్మగారు అన్నాడు. మరెందుకు మానేశావు? మానేలేదండి, చదువుకుంటున్నానుగా అన్నాడు. మరి బడి మానేసి ఈ పనులు ఏమిటి అని అడగాలనుకుంటూ ఉండగానే ఒక ఆయన లోపలికి వచ్చాడు. బాలకృష్ణను చూసి, ఉన్నారా నాయనా నువ్వు మీ నాన్నను అని ఉసూరు అంటూ బాలకృష్ణ పక్కన చతికిలపడ్డాడు. వచ్చావా మావయ్య పలకరించాడు బాలకృష్ణ. మావయ్య మట్టిగడ్డాను, నువ్వు మీ నాన్న కలిసి నన్ను ముంచేస్తున్నారు గదిరా ఆక్రోశించాడు ఆయన. 50 ఏళ్ళుంటాయేమో, బక్కపలచగా ఉన్నాడు. ఏం ముంచేశాం మావయ్య, బాగానే ఉన్నావుగా ఠింగు రంగామని అన్నాడు బాలకృష్ణ నవ్వుతూనే. ఈ వెటకారాలకేమిలే, ఎందుకురా నన్ను ఇలా ఏడిపిస్తారు అన్నాడాయన. ఏడుపొక్కటే తక్కువగా ఉంది ఆయనకి. నాకంతా అయోమయంగా ఉంది. హఠాత్తుగా ఛానల్ మారిపోయింది, కథ మలుపు తిరిగింది, అనుమానం కలిగింది. చెవులు అప్పగించి జాగ్రత్తగా వినసాగాను. ఏం ఏడిపించమ్మావయ్య నవ్వుతూనే అన్నాడు. లాయర్ గారింట్లో రేపు 10వ రోజున దానాల్లో నాకు ఇంకేదైనా ఇప్పించమంటే ఈసారి కూడా ఉప్పు మేకునే కేటాయించాడుగా మీ నాన్న. ఇదేమైనా బాగుందిట్రా? ఎంతకాలం ఈ స్థితిలో ఉంటానురా? గట్టిగా మాట్లాడదామంటే మీ బావని చూస్తే భయం. అతనితో గొడవ పడటం అంటే నీటిలో నిలబడి మొసలితో వైరం తెచ్చుకున్న చందం అయిపోతుంది. ఏం చెయ్యనురా, నన్ను ఎందుకు ఇలా క్షోభ పెడుతున్నారు మీరంతా కలిసి అన్నాడాయన దీనాతి దీనంగా. అంతా విని ఆదరంగా అతని వీపు మీద చేయి వేశాడు బాలకృష్ణ. ఏమిటి మావయ్య నీ బాధ? ఉప్పు ఇనుము దానం పడుతున్నాననే కదా? అవునరా, అందరూ హీనంగా చూస్తున్నారు. ఈ పిచ్చి దానాలు పట్టే స్థితికి దిగజారానని నా మనసు దహించుకుపోతోంది. పక్కున నవ్వేశాడు బాలకృష్ణ. మావయ్య, అసలు దానాలు పట్టే స్థితికి వచ్చినందుకు ఏడ్చిన అర్థం ఉంది కానీ అందులో ఈ దానం పట్టినందుకు ఏడుపా అన్నాడు. చిన్న పిల్లవాడివి, నీకేం తెలుసురా? మామూలు దానాలకి శని దానానికి తేడా లేదా? ఇహ నా వల్ల కాదురా, రాని మీ నాన్నని కడిగేస్తా, మీ ఇంటికే వద్దాం అనుకుంటున్నా. ఇక్కడికి వస్తా రమ్మన్నాడు. జీవితాంతం ఈ దానాలే పట్టాలని రాసి ఉందిట్రా నిలదీశాడు. ఉన్నా అది నీ అదృష్టం అనుకో మావయ్య. ఆవేశం పక్కన పెట్టి శాంతంగా ఆలోచించు. ఈ దానాలు పట్టేవాళ్ళు 3 ఉన్నారు మన చేతిలో. సూర్యం తాతయ్య పోయాడు. చిట్టి పంతులు కొడుకు దగ్గరికి వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నాడు. మిగిలింది నువ్వు, నీదే రాజ్యం. ఇటువంటి క్రతువు ఎక్కడ జరిగినా కాంతయ్య ఏడి ఉన్నాడా అని నిన్ను ఖాయం చేసుకుని మిగిలిన వారిని వెతుక్కుంటారు. ఇక జనం ఆక్షేపిస్తున్నారంటావా? ఆ ఆక్షేపించే వాళ్ళు నీకు అన్నం పెడతారా? వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలే అన్నాడు బాలకృష్ణ. ఒడ్డున కూర్చున్నవాడివి నీకేమి ఎన్ని కబుర్లైనా చెప్తావురా? మీ నాన్న మహర్జాతకుడు. మీ బావను చూడబోతే దళం వేసుకుని మరీ పుట్టాడు. నా బోటివాడు తలెత్తి చూడలేనంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఎలాగైనా మీరంతా అదృష్టవంతుల్లేరా? అసూయ ధ్వనించింది ఆయన గొంతులో. అన్యాయంగా మాట్లాడకు మావయ్య. ఎంత కష్టపడితే ఈ స్థాయికి ఎదిగారు మా నాన్న బావను. సొంత ఊళ్ళో శివాలయంలో అభిషేకం చేసుకుంటూ సత్యనారాయణ వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు చేయించిన మా నాన్న అందరూ వలసపోయి ఊరు ఖాళీ అయిపోయి పూట గడవని స్థితిలో దేవుడికే ధూప దీప నైవేద్యాలు గడవటం లేదు. ఇక నాకేం జరుగుతుంది అని కడుపు చేత పట్టుకుని ఈ ఊరు వచ్చారు. 3 చిన్నపిల్లలం.
శుభకార్యాలు చేయించే అవకాశం దొరక్క అపరకర్మలు మొదలుపెట్టారు. అందుకు ఆయన బాధపడలేదు. ఆలయంలో దేవుడికి మహానైవేద్యం వండిపెట్టిన చేతులతో తద్దినం వంట ఎలా చేస్తానని అమ్మ బాధపడలేదు. నాన్న మంత్రం, అమ్మ వంట, అన్నయ్య భోక్త అలా నెట్టుకొచ్చారు. మరి అప్పుడు అందరూ నానా మాటలు అన్నారు. అవేమీ పట్టించుకోలేదు నాన్న. మెల్లిగా నిలదొక్కున్నారు. బావమరుదిని పిలిపించుకున్నారు. ఇప్పుడు అన్నీ అమెరికా వాళ్ళ కేసులో చూస్తాడని, కారులో తిరుగుతారని బావను చూసి అసూయపడతారు కానీ మొదట్లో అతను ఎంత కష్టపడ్డాడు. ఎండలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా తిరగటం నాకు గుర్తే. నేను చేస్తున్న పని గొప్పదే అనే ఆత్మవిశ్వాసంతో, వృత్తి పట్ల గౌరవంతో కృషి చేశాడు కాబట్టి అదృష్టం తలుపు తట్టింది. తను బాగుపడి ఊరుకోలేదే. నీ బోటి వాళ్ళని అందరినీ పిలిపించి ఆశ్రయం ఇచ్చాడు, పని కల్పించాడు. పెళ్ళయ్యాక అక్క బావ కలిసి ఈశ్వర సేవా సమాజం ప్రారంభించారు. ఇంట్లో వసతి లేక ఆర్థికాలు పెట్టలేని వారందరికీ అక్కడ పెట్టే వీలు కల్పించాడు. ఏమాత్రం అటు ఇటు కానివ్వడు. ఎదురుగా మనుషులుంటే ఎంత శ్రద్ధగా ఆ కార్యక్రమం జరిపిస్తాడో, అమెరికా నుండి ఫోన్ చేసి జరిపించమన్నా అంత శ్రద్ధగానూ చేయిస్తాడు. 6 ఏళ్ల క్రితం నాకు ఒడుగు చేశారు. అప్పుడే బావ నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని హితవు చెప్పాడు. చదువు ఆపకు, చదువుకుంటేనే ఈ పని నేర్చుకో. ముందు ముందు ఏం చేయాలో సమయం వచ్చినప్పుడు నిర్ణయించవచ్చు అన్నాడు. అలాగే అన్నీ నేర్చుకున్నా. ఇప్పుడు నా భవిష్యత్తు నిర్ణయం చేసుకున్నా. నాన్నగారి బిజినెస్ బ్రహ్మాండంగా ఉంది. అన్నయ్య అర్భనాకారివాడు. పక్క వాయిద్యంలా పక్కన ఉండాల్సిందే కానీ ధైర్యము, చొరవ లేవు. ఏదో చదువు ఉద్యోగం అంటూ పరుగులు పెట్టే బదులు వడ్డించిన విస్తరలో ఉన్న ఈ దారిని నడవటం మంచిదనుకున్నా. చదువు మానలేదు. గవర్నమెంట్ కాలేజీ. ఎన్ని రోజులు డొమ్మా కొట్టినా అడిగేవాడు ఉండడు. కాస్త కంప్యూటర్ జ్ఞానం కూడా సంపాదించుకున్నా. ఇదంతా నీకెందుకు చెప్పానంటే, నువ్వు చేసే పనిని ఓ తపస్సులా చెయ్యి. ఉప్పు మేకు హీనమైన వస్తువులని అనుకోకు. బంగారం పుట్టిన భూమి నుంచే ఇనుము పుట్టిందనుకో. ముత్యం పుట్టిన సముద్రం నుంచే ఉప్పు పుట్టిందనుకో. ఆ దేవుడు నాకు ఈ పాత్రని కేటాయించాడనుకో, నీకే ధైర్యం వస్తుంది. సంతోషంగా దానం పట్టు. దానం ఇచ్చిన వాడిని మనస్ఫూర్తిగా దీవించు. వారిని సంతోషపెట్టాక కావలిస్తే మరి కాస్త దక్షిణ ఎక్కువ ఇమ్మను. రుసరుసలాడుతూ అసహనంగా అడిగితే విసుక్కుంటారు కానీ అడిగే తీరును అడిగితే ఆనందంగా ఇస్తారు. ఈ ఫీల్డ్లో స్థిరపడిపో. అంతేకాదు ఇంకో మాట కూడా చెప్తున్నా, నీ కొడుకులిద్దరినీ కూడా ఇటు మళ్లించు అన్నాడు. ఏమిటి వాళ్ళనా? వాళ్ళని బాగా చదివించాలని ఉంది నాకు ఆగ్రహంగా అన్నాడు ఆయన. ఏం చదివిస్తావు మావయ్య? డిగ్రీ గట్టెక్కిస్తే గొప్ప. ఆ డిగ్రీ ఎందుకు పనికిరాదు. ఇంకా పై చదువులు నువ్వు చదివించలేవు. రెంటికి చెడ్డర ఎవడిలా అవుతుంది వాళ్ళ పని. నా మాట విని వాళ్ళని నీ చేతి కింద పెట్టుకో. ఒకరికి 3 అవుతారు. ఇక ఈ దానానికి మీదే ఆధిపత్యం. నీ మంచి పేరే చెప్తున్నా. చదువు కావాలంటే ప్రైవేటుగా చదివించు. ఇది మాత్రం వదులుకోకు. మబ్బును చూసి ముంతలో నీళ్లు వలకబోసుకోవటం అవివేకం. నాన్నకు నువ్వంటే అభిమానం కాబట్టి ప్రతిసారి నువ్వు సాధిస్తున్నా ఊరుకుంటున్నారు. ఆయన విసిగిపోయి వద్దు పొమ్మంటే దర్భ పోచక సరితోగవు. జాగ్రత్త మరి అన్నాడు. ఆ అబ్బాయి హితబోధకి నాకు తల తిరిగిపోయింది. ఆ కాంతయ్య గారికి కూడా బుర్రలో బూజు వదిలిపోయినట్లుంది. బాలకృష్ణ, నువ్వు సామాన్యుడు కాదురా. అఖండమైన తెలివితేటలున్నాయి. మీ నాన్నని బావని మించిపోతావు. నాకే ఓ కూతురుంటే నీకిచ్చి పెళ్లి చేసేవాణ్ణి అన్నాడు. ఈ వయసులో ఏం కష్టపడతావులే గాని పెళ్ళయ్యాక నా భార్యనే నీ కూతురు అనుకో అంటూ నవ్వేశాడా కుర్రాడు. దిగులు తీరిపోయిందేమో నిశ్చింతగా లేచాడాయన. వెళ్ళొస్తానురా మరి. పెందలాడే లాయర్ గారింటికి వస్తానని మీ నాన్నతో చెప్పు అనేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ పంచదార బొమ్మ బొమ్మ అని పాడుతూ సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకోవటం ప్రారంభించాడు బాలకృష్ణ. ఇంతలో జగన్నాథం, మా బిల్డింగ్ సెక్రటరీ గారు అక్కడికి వచ్చారు. సరే జగన్నాథం గారు, మీకు చెప్పాల్సిన పని లేదు కానీ ఏదో నా విధిగా చెప్తున్నా, అన్ని జాగ్రత్తగా జరిపించండి అనేసి వెళ్ళిపోయాడు సెక్రటరీ గారు. అదరా బాలకృష్ణ అన్నాడు జగన్నాథం. నాన్న నాకు పిజ్జా కొనిస్తానన్నావుగా మారాన్ చేశాడు బాలకృష్ణ. ఇప్పుడు అది ఎందుకురా, ఇంట్లో బోల్డన్ ఉంటేను అన్నాడు జగన్నాథం. బాలకృష్ణ వినలేదు. మారాన్ చేశాడు. మంకుపట్టు పట్టాడు. చివరికి ఎలాగైతేనేమో సాధించాడు.
తండ్రి ఇచ్చిన 200 తీసుకుని తుర్రున పారిపోయాడు. త్వరగా రా, వెనక నుంచి తండ్రి హెచ్చరించాడు. బెంచి మీద కూర్చున్నాడు జగన్నాథం. ఎదురుగా నేను కనిపించాను. అందుకే నాతో చెప్పటం మొదలుపెట్టాడు. ఆ ఆటకాయతనం ఇంకా పోలేదు, బొత్తిగా కుదురులేదు వేధవకి. కుర్ర చాష్టలు వీడును. ఎప్పటికీ ఓ దారిన పడి కాస్త లోకజ్ఞానం అలవర్చుకుంటాడు అన్నాడు. నాకు నవ్వొచ్చింది. వీడా కుర్రాడు, వాడి విశ్వరూపం చూస్తే హడలిపోతారు. మీ క్షేమం కోరి మీ ఎదుట ఇలా అల్లరి చిల్లరగా ఏమీ తెలియనట్లుంటున్నాడు అనుకున్నాను. పిజ్జా తినేసి వచ్చాడు బాలకృష్ణ. చిల్లరేదిరా అడిగాడు జగన్నాథం. ఏం చిల్లరా, నా దగ్గరున్న డబ్బు కూడా వేస్తే కానీ సరిపోలేదు అన్నాడు బాలకృష్ణ. ఏమిటి అదంతా ఖరీదా, ఎందుకురా ఆశ్చర్యపోయాడాయన. అబ్బో, అది చాలా పెద్ద విషయం, మీకు చెప్పిన అర్థం కాదు కానీ పదండి అన్నాడు బాలకృష్ణ నవ్వుతూనే. స్కూటర్ స్టార్ట్ చేశాడు జగన్నాథం. అబ్బబ్బా, ఈ ట్రాఫిక్లో స్కూటర్ నడపాలంటే విసుగొచ్చేస్తోందిరా. అన్నయ్య ఉంటే వాడే నడుపుతాడు. నీకు కూడా వయసు వస్తే లైసెన్స్ వస్తుంది. అప్పుడు నాకు డ్రైవింగ్ బాధ తప్పుతుంది అన్నాడు. ఇప్పుడు మాత్రమే నాన్నగారు, మీరు వెనక్కి కూర్చోండి, నేను నడుపుతాను అన్నాడు బాలకృష్ణ. అప్పుడు కానీ ఏ పోలీసో పట్టుకుని జైల్లో పెట్టడు అన్నాడు జగన్నాథం. ఏమీ పెట్టడు, పట్టుకోగానే అయ్యా మన్నించాలి, శ్మశానానికి వెళ్ళే హడావుడిలో లైసెన్స్ మర్చిపోయా కానీ నా వయసు 19, శవాన్ని తగలేసి ఇంటికి వెళ్తున్నావు అంటే చాలు, అదిరిపడి తప్పుకుని దారిచ్చేస్తారు. రౌడీలకి కేడీలకి భయపడిన వాళ్ళు కూడా మనని చూసి భయపడతారు నాన్న అన్నాడు బాలకృష్ణ. చాలే నోరు మూసుకో, వెధవవాగుడు నువ్వును. నేను నడుపుతా, మెయిన్ రోడ్డు కాకుండా సందులు గొంతులు నీకు బాగా తెలుసుగా, దారి చెప్పు అన్నాడు జగన్నాథం. అలాగే పితాశ్రీ, పదండి అని వెనకాల కూర్చున్నాడు బాలకృష్ణ. స్కూటర్ వెళ్ళిపోయింది. బాలకృష్ణను బాలకార్మికుడిగా భావించి జాలి పడ్డందుకు సిగ్గేసింది. తన పట్ల జాలి లేదు. అయ్యో, ఈ కులంలోనే ఎందుకు పుట్టాను అన్న దుగ్ధ లేదు. ఎదుటి వారిని చూసి ఏడ్చే బలహీనత లేదు. వాడు యోగి, బతక నేర్చినవాడు. గీతలో భగవంతుడు చెప్పినట్లు వీడు పరమాత్మకు అత్యంత ప్రియమైనవాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.